జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధైర్యం మాత్రమే మనిషికి అసలైన సంపద. దాన్ని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, సెప్టెంబర్ 21, 2024 శనివారం. తిథి చవితి సాయంత్రం 6:13 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం భరణి రాత్రి 12:36 వరకు, తదుపరి కృతిక. యోగము వ్యగాతము ఉదయం 11:36 వరకు, తదుపరి హర్షణము. కరణం భవ ఉదయం 7:40 వరకు, తదుపరి బాలవ. సాయంత్రం 6:13 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:04, చంద్రోదయం రాత్రి 8:38, చంద్రాస్తమయం ఉదయం 9 గంటలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:58 నుండి 10:29 వరకు. యమగండం మధ్యాహ్నం 1:31 నుండి 3:02 వరకు. గుళిక కాలం ఉదయం 5:56 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి 7:33 వరకు. వర్జము ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:13 నుండి 9:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:06 నుండి 5:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సెప్టెంబర్ 21 శనివారం. ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మేషరాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: విఘ్నరాజ సంకష్టి హర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం రాత్రి 8:38 చతుర్థి సమయం సెప్టెంబర్ 20 రాత్రి 9:15 నుండి సెప్టెంబర్ 21 సాయంత్రం 6:13 వరకు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం. తెలుగు మహాకవి కన్యాశుల్కం రచయిత గురజాడ అప్పారావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 21 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది.
వృషభ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి ఉత్సాహంగా ఉంటారు. సింహ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. కుంభరాశి నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేసుకుంటారు. మీన రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.